హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా హీట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయ వేయాలండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. చూడండి, వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. నాకైతే 2 ఆడపిల్లలే అండి. నేను మా చిన్న పాప అయితే చనిపోవడం జరిగింది. 3 months పాప. మా పాప కోసం అయితే ప్రేయర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేయాలండి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసి కొద్దిగా పసుపు వాసన పోయేంత వరకు ఇలా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. చూడండి, కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, మా పాప కోసం అయితే ప్రేయర్ చేయండి దేవుడి దగ్గర. నేను ఆ డిప్రెషన్ నుంచి రావడానికి ఛానల్ పెడుతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకైతే ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ కారం వేయాలండి. వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేయాలండి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. అలాగే 2 స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత ఈ ఆలు కర్రీని అయితే బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి పౌడర్ బాగా వేసుకుంటే కర్రీలాగా వస్తుందండి అన్నంలోకి మనకి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే డక్కన్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు తీయకూడదండి. అంతే, మన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ ముందుకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను.